ఇల్లు ఇది నేనేరా తప్పకుండా ఇది నేనేరా ఇడు మావాడే అంతే అంతే నిజం చెప్పండి మీరు మావాలేనా హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మేము 14 సంవత్సరాల తర్వాత అయితే మా 10th క్లాస్ బ్యాచ్ అయితే గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకున్నాం. మేము గెట్ టుగెదర్ చేసుకోవడానికి మంచి ప్లేస్ కావాలి కదా, అందుకే లమ్మసింగ్ దగ్గర గోల్డెన్ రిసార్ట్స్ అని మా ఫ్రెండ్ రిసార్ట్స్ దగ్గర అయితే మేము గెట్ టుగెదర్ చేసి వస్తున్నారు. నా 10th క్లాస్ ఫ్రెండ్స్ ఇంత లేట్ అవుతే ఎలాగమ్మా గెట్ టుగెదర్ రోజు? 6 గంటలకు అన్నారు. ఇప్పుడు టైం ఎంత అవుతుందో ఇప్పుడు వచ్చారు. ఓకేనా? చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. ఓకే ఓకే కదా అంతా? ఇటు ఒకడు వస్తున్నాడు సత్యబాబు. బాబు జర్నీ ఎలా సాగింది? ఓకే. ఆఫ్టర్ 14 ఇయర్స్ తర్వాత ఆఫ్టర్ ఓకే. ఇంకా రావాలి, ఇంకా బ్యాచ్ ఇంకా రాలేదు, ఇంకా వస్తున్నారు అంతా. మా వాళ్ళంతా వచ్చాక మొదలెడదాం అనుకున్నాము. టైం చూస్తే ఇంత అయిపోతుంది, కానీ 14 సంవత్సరాల తర్వాత కలుస్తున్నాం కదా ఫ్రెండ్స్ అనే ఆతృతతో మేమే ముందుకు వచ్చాము. కుర్రోళ్ళు ఇంకా రావట్లేదు. ఈరోజు అయితే మరి వనభోజనం ఏ విధంగా ఉండబోతుందో అర్థం చేసుకోండి. అంత బాయ్స్ అంటే ఆరోగ్య ఆయిల్ ప్యాకెట్ తెచ్చారు, మిర్చి. ఓకే ఓకే. కుర్రోళ్ళు అయితే పెళ్లి పెద్దలకి అన్ని ఏర్పాట్లు, విందు కార్యక్రమం. కాతపెట్లు పడాల్సిన సామాగ్రి అంతా తెచ్చాం. ఈ క్యారెట్లు ఇదేంటో మరి అంత బిర్యానీ రైస్, ఇది ఉల్లిగడ్డ, ఇది బిర్యానీలో వేసుకోవడానికి జీడిపప్పు. ఓకే. ఇది సాల్ట్ అంటారు, ఇది లేకపోతే ఏమి తినడానికి అవ్వదు. అందరు తాగొచ్చురా. ఓకే ఓకే. ఆరోగ్య లిక్విడ్. ఫ్రీడమ్ కూడా ఉందండి దాంట్లో, నెంబర్ 1 ఫ్రీడమ్. ఆలికలు. మా 10th క్లాస్ బ్యాచ్లోని ఇంచుమించు 92 మంది ఉంటారు. అది రికార్డులో మాత్రమే, హాజరు పట్టికలో. తీరం చూస్తే ఈరోజు గెట్ టుగెదర్లో ఎంతమంది ఉన్నామంటే తిప్పి కొడితే ఇప్పుడు ప్రజెంట్ ఈ ప్లేస్ డిసైడ్ అయ్యాం గెట్ టుగెదర్ కోసం. 14 సంవత్సరాల తర్వాత ఆ ఒకటి పక్కన 4 అయితే లేదు, కానీ ఇక్కడైతే నలుగురం ఉన్నాం చెప్పుకోవచ్చు. ఒకటి పక్కన అదే 14కి ఒకటి లేదు, నలుగురం అయితే ఉన్నాం. 14 సంవత్సరాలు కలిసినందుకు ముందుగా నలుగురం ఉన్నాం, ఒకటి మైనస్ అయిందనమాట. ఇంకా ఇద్దరు వచ్చారు మన బ్యాచ్లోని. ఇలా ఎవరో గుర్తుంటే కామెంట్ చేయండి. ఒకసారి ఇటు చూడండి బాబు. ఓకే. ప్రయాణం అంతా ఓకేనా? ఓకే. కలిసి రాలేదా? వేరువేరుగా వచ్చారా? ఎవరి మట్టుకాలు వచ్చిందా ఆలస్యం? బాబు ఒకసారి నీ పేస్ట్ రన్ ఇచ్చుకో. ఎక్కడి నుంచి వచ్చారు? జర్నీ ఎలా సాగింది? నువ్వు మా 10th క్లాస్ ఫ్రెండ్వేనా? ఓకే బాస్, మీరు కూడా దిగారు త్వరగా. కిండోస్ అప్పుడే వేసాకండి, ఏం కాదులే. అమ్మ లాకేసాడు రైడ్ అండి. మా బీచ్లో మోస్ట్ పాపులర్ ఆర్టిస్ట్ అనమాట మా 10th క్లాస్ గ్రూప్లోని. అదనమాట, హీరోలో వచ్చాడు చూశారు కదా. ఇక్కడ మనోడే. రాత్రి వచ్చేస్తానన్న పెద్ద మనిషి ఇప్పుడు వచ్చాడు. ఎప్పుడు వస్తానన్న పెద్ద మనిషి ఎప్పుడు వచ్చారా? బాగున్నావు కదా, తిన్నికి తీసుకురావాలి కదా. అవునా? నేను వద్దన్నానా? సరే సరే. బాబాయ్ అఖిల్ గారు, నా వెంకటరాజు గారు వచ్చారు ఇప్పుడే. ఓకే ఓకే. అసలు గ్రూప్లో రెస్పాన్స్ అవ్వరు అసలు. గ్రూప్లో రెస్పాన్స్ అవ్వాలి కదా బా. ఉండు బా, మరి నేను కనిపించాను. మరి మరి కనిపించానంటే వీడియో తీసేదే నేను.
మరి ఏం చేస్తాం? సరే కానీ బెల్లం పిల్లలంతా కులాసేనా? నీకు ఒకటి యూ పాయింట్ ఎక్కేమన్నాడు. అది కాదు, ఇలా అయితే రావడం ఉదయం వచ్చారు వీళ్ళు ఉదయాన్నే వచ్చేసి ఏం చేశారు తెలుసా? తెలుగు ఎలాగో ఇక్కడ వరకు వచ్చాం కదా అని చెప్పేసి డైరెక్ట్ పైకి వెళ్ళిపోయారు. పైకి వెళ్ళిపోయి యూ పాయింట్ అంతా చూసుకొని వస్తున్నారు వీళ్ళు తెలివిగా. ఓకే ఓకే. అదే వాళ్ళు ఇక్కడ 8 గంటలు 9:30 వచ్చారు. ఇక్కడ ఎన్నమంటున్నా రావట్లేదు. అదిగో మా 10th క్లాస్ ఫొటోస్ని అయితే ఈరోజు మా సందాన్ని తీసుకోవడానికి రావడం జరిగింది. ఇదిగో ఇదిగో అప్పట్లోనే ఏం పేరు నూర్జహాన్ కవర్ తినిపిస్తున్నాడు సందా అన్నట్టు. సందాన్ని చూసావా? ఉండాలి కదా. ఈ సొక్కలు ఇప్పుకొని ఉన్నది ఎవడో తెలుసా? డీటర్ సుబ్బారావు. డీటర్ సుబ్బారావు. ఇది అప్పట్లోనే స్టైల్స్ అనమాట. ఓకే సూపరు. ఇంకా ఇంకా అది మన పెంచాను అది కూడా. ఓకే వీళ్ళు మా వాళ్ళే కానీ రాలేదు. మన వాళ్ళు చూపించు, నువ్వు అన్ని చూపించేస్తున్నావు. కొన్ని వేరే కూడా ఉన్నాయి అక్కడ. ఈ మనిషి గురించి ఇప్పుడు దాకా వెయిటింగ్. ఎక్కడ ఉన్నాడు? ఇల్లు ఇది నేనేరా, తప్పకుండా రా. ఇది నేనేరా. ఇడు మావాడే. ఇడువాడే ఎడ్రా ఎటు వెళ్ళిపోయాడు? ఇడు తెలుసా? అమ్మమ్మమ్మమ్మా మామూలు కాదు. మా వాడి దగ్గర చాలా మ్యాటర్ ఉంది. ఈడే ఈ వంట చేస్తానన్న పెద్ద మనిషి వీడే. ఈ సీముడు ముక్కోడానికి రావట్లేదు. ఆడికి అయిపోతుంది. ఈడున్నాడా? ఈడు ఇడే. ఇక ఈ ముఖమే చూడు ఎలా ఉన్నదో. బ్యాచ్ ఈ బ్యాచ్ లో నిన్నున్నానా? ఇది మా ఊళ్ళో ఇది ఎక్కడ బేచరా? ఇది అది మా బేచే. చాలా తొండు బేచ్ అది. వీళ్ళు వస్తారా? ఈడవాడి పట్టుకున్నాడు. ఇప్పుడు ఆ ఫోటో స్కాన్ చేసేయాలి అర్జెంట్. తిప్పలు ఇదిగో మాటలో వచ్చాడు. రారా నీ ఫోటో చూపెడతాను. నీ అసలైన ఫోటో ఉంది ఇక్కడ. ఇదిగో వచ్చాడు. బేరా నీ ఫోటో మామూలు ఫోటో లేదు ఇక్కడ. రా చూసుకుంటా దడుచుకుంటా. వీడే మాటలో వచ్చాడు. ఓకే గ్యాంగ్ అంతా ఎక్కడ ఎవరు రాలేదు ఇంకా. అప్పటి ఫోటోలు అనమాట. ఇవన్నీ మా దగ్గర కూడా లేదు ఇన్ని ఫొటోస్. ఈ ఫొటోస్ని అన్నీ అయితే అన్నీ ఉంచాడు అనమాట సందన్య. నిజంగా సూపర్ అన్యా నువ్వు. ఇప్పుడు ఆ ఫోటోలు చూస్తుంటే అది నేనే స్టైలిష్ స్టార్ నేనే అనమాట. అమ్మో చాలా ఫొటోస్ ఉన్నాయి మాయి. 14 సంవత్సరాల తర్వాత నిజంగా గుర్తులేదు ఇన్ని ఫొటోస్ తీసుకున్నాను నేను 10th లోనే. నిజంగా 10th లోని ఇలాంటి ఫొటోస్ తీసుకున్నామని అయితే నాకే గుర్తులేవు. అప్పట్లో ఫోన్లు లేవు, అంతా కీప్యాడ్ ఫోన్లు. అప్పుడు ఈ వ్యక్తికి ఇద్దరు కనిపించట్లేదురా. అమ్మోయ్ చాలా మా 10th క్లాస్ గ్యాంగ్ లో ఇంకో 2 కోతులు ముందుకు వచ్చాయి. బాబు ఇక్కడ చూడాలి. అరే మీరు మా 10వ తరగతి వాళ్ళేనా?
నిజం చెప్పండి రా తీసుకురావడానికి ఎంత టైం పడుతుంది తెలుసా? ఇది చూడు మీకు తెలుసా? ఆ. ఇంతమంది తీసుకురావడానికి ఎంత టైం పడుతుంది? చింతపల్లికి ఒక్కొక్కరికి సుబ్బా. నమ్మొచ్చా బాబు నమ్మొచ్చా నిజమేనా మేము ఉన్నదే వచ్చే. నిజమేనా 5 గంటలు స్టార్ట్ చేస్తే రే ఇది మావాలేనా వీళ్ళు మావాలేనా నిజం చెప్పండి మీరు మావాలేనా అన్నొచ్చాడు సిరు మెగాస్టార్ కాదు మెగాస్టార్ చిరు మామూలుగా ఉండదు మెగాస్టార్ ఏదో పార్టీ జరుగుతుంటే చెక్ లాగా అమ్మో పెద్దన్న బాబు 10th క్లాస్ ఫ్రెండ్స్ ఇంతేనా ఇంకా లేరా ఇప్పుడే మాట్లాడగలరు ఎవరు ఇంకా ఎవరు అబ్బాయిలు చూడాలి అందరు చూడాలి ఎప్పుడో ఉంటే అప్పుడు నువ్వు ఉపయోగించుకో నీకు ఎప్పుడు ఒకసారి వేసుకోండి అదే 14 సంవత్సరాల తర్వాత కలిసిన 10th క్లాస్ ఫ్రెండ్స్ అబ్బాయిలంతా ఎలా ఉన్నారు చూడండి మిగతా వాళ్ళందరూ దారి తప్పారు ఇంకా ఉన్నారు ఇంకా వస్తున్నారు మామూలు ఉండదు ఇంకా ఈ రోజు ఎక్కడ ఉన్నారు చూడండి ఓకే రే అందరు లవ్ స్టోరీలు బయట పెట్టారు ఎవరు దాయకూడదు ముందే చెప్తున్నాడు 10th క్లాస్ లో మొత్తం నాకు తెలుసు మొత్తం ఈ రోజు బయటకు వచ్చేస్తాయి దిగిడి వచ్చింది అదిగో ఒకసారి వేసుకో వస్తున్నారు ఓకే ఈరోజు 14 సంవత్సరాల తర్వాత రావాలి అన్నా మనోలేనా మీరు బావా రావాలి సత్తన్నా బాగున్నావు కదా ఎలా ఉన్నావు వాళ్ళు బాగున్నావు కదా లేట్ అయిపోయారు హాయ్ బావగారు హాయ్ బాగున్నారు కదా వీళ్ళందరూ కలిసి ఓకే అందరు డార్లింగ్ లవ్ యూ చాలా రోజుల తర్వాత మీట్ అయ్యా 14 సంవత్సరాల తర్వాత బాబు అన్నా ఇన్ని రోజులు పట్టిందని కలడానికి 14 సంవత్సరాలు ఇంకూడా కలడానికి 14 సంవత్సరాలు కలిసింది 14 సంవత్సరాలు ఈ రోజే కలిసాం ఇక్కడే ఇదిగో వీళ్ళందరూ హాయ్ ఎలా ఉన్నారంటే ఎలా మారిపోయారంటే ఒక్కొక్కడు శివుడు బుక్ చేసుకొని ఉండేవాళ్ళు అందరూ ఇప్పుడు ఒక్కొక్కడు భారీ గడ్డలు పెంచేశారు అసలైన వాడికి బాబాయ్ మావాడు ఎక్కడి నుంచో వచ్చాడు ఇక్కడికి పలకరించాలి ఖచ్చితంగా బాగున్నాను అదే హాయ్ బ్రో హాయ్ ఎక్కడ స్ట్రక్ అయిపోయారు ఇప్పుడు దాకా అందరూ చెప్పాలి కదా అలా పోతు మటు లమ్మ సింగ్ ఓకే అందరు ఒకేసారి వస్తున్నారు సూపర్ ఇంకా మా వాళ్ళ ఆనందాలకు అద్దులు లేవు ఓకే చిన్న ఎంత పెళ్ళ అయిపోయినా సకాలంగా ఇడే మా లోగాడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలాగా ఉన్నాడు మారలేదు బువ్వలు అయిపోయి బువ్వలు ఎవడు కొంచెం వాడిదే బువ్వలు ఇడో చెన్నై చేపలు పెంచి ఉదయం 6 గంటలకు వస్తానన్నాడు 6 గంటల కన్నా ముఖం ఒకసారి చూపించు 6 గంటల కన్నా ముఖం 12 గంటలకు కనిపించింది 6 ఎక్కడ 6 ఎక్కడ 12 ఎక్కడ అది కళ్ళ ఆడిపోతుంది అబ్బా ఈరోజు మళ్ళీ 10th క్లాస్కి వెళ్ళిపోయినట్టుంది
మళ్ళీ 10th క్లాస్ రోజులన్నీ గుర్తొస్తాయి. ఓకే ఓకే ఏ డాన్స్ 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 చేయాలబ్బా. కాదు బాక్సులు ఆగిపోయి మరి పవర్ కట్టు బావా. నీ పవర్ ఉందని ఆ పవర్ తీశారు. బాబు కొడబల వారు చాలా సైలెంట్గా ఉన్నారు, ఏం మాట్లాడట్లేదు. మాట్లాడాలి, మాట్లాడలేకపోతే ఎలా, మాట్లాడలేకపోతే ఎలా. అమ్మాయి అమ్మాయి ఇది మా రిపోర్టర్, కింగ్ ఆఫ్ ది మై రిపోర్టర్. ఇదిగో మావాడు కూడా ఈ మధ్యకాలంలో సలా సంపాదించాడు. ఒక రెస్టారెంట్కు ఓనరు. ప్రేమ్ 99 బిర్యానీ పాయింట్ గూడెం వస్తే ఎవడైనా స్టేట్ చేయాల్సిందే. ఓకే మామూలుగా ఉన్నది మనవాడితోటి కాదు. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి. చెప్పాలి. అంతే నువ్వు కొట్టుకొని పోయి బండి అక్కడ బయటకు వచ్చి నాకేమన్నారు, బండి మీద తీసుకెళ్ళినప్పుడు ఆపేసారు కానీ అక్కడ వచ్చినాక ఓకే ఓకే నేనున్నాను నేను చూశాను. నేను లేపైనా మీకు చూపిస్తాను. నేను మామూలుగా ఉండదు. మామా లవ్ యూ మామా. నేనున్నాను నేను చూపిస్తాను మీ అందరికి. గ్రూప్ లో కాదు బాబు, మామూలు కాదు. వస్తుంది ఆన్లైన్ పెట్టాను ఆల్రెడీ లొకేషన్. ఓకే ఓకే మామూలుగా ఉండదు. మీరిద్దరు ఎట్లా పర్సనల్గా పక్కకు వచ్చి మాట్లాడుకుంటున్నారు? ఎవరి కోసం మాట్లాడుకుంటున్నారు? మర్యాదగా చెప్పండి. మీరు మందు కోసం మాట్లాడేది ఇంకేదో మాట్లాడుతున్నారు, నాకు తెలియాలి. మీరు ఏం మాట్లాడుతున్నారు మర్యాదగా చెప్పండి. కర్రలు పట్టుకెళ్ళు, లేట్ అయినందుకు నీదే పనిష్మెంట్. వెళ్ళు. మరి ఈ కర్రలు పెట్టండి అక్కడ. ఇంకా తీసుకొస్తున్నారా? ఏంటి సంగతి? హాయ్ చెప్పు. ఓకే రే 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 హాయ్ హాయ్ నమస్తే. ఓకే ఓకే ఏట్రా మీరు ఇలా చేస్తే అలాగా వేసుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా హీరోస్ వచ్చారు ఇప్పుడే. ఇదిగో వీళ్ళంతా మావాలే. యో యో హాయ్. ఈడు మావాడే భీమా సిమెంట్. బాబు చెప్పు. 14 సంవత్సరాలు అవుతుంది మనం కలుసుకొని. కాదు కలుస్తున్నావా? ఇదిగో తప్పుకోవాలి. ఇప్పుడే వంటకి ఆయుధాలు వచ్చాయన్నమాట అన్ని. అనుకున్నాను మరి 4 గంటలకు బయలుదేరిన రే మీరు కుక్కు లేదని బాధపడద్దు. మావాడు వచ్చేసాడు. మామూలుగా ఉండదు. 99 బిర్యానీ చిదా కొట్టేస్తాం. 99 బిర్యానీ బాబు. 99 బిర్యానీ పాయింట్ ఓనర్ ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు మామూలు ఇది కదా బిర్యానీ. మా వాళ్ళంతా వంటల్లో బిజీ అయిపోయారు. మనుషులు ఇంకా రాలేదు. బాబు శివగారు అగ్గిపెట్టె ఉందా? ఈడికారుగా అగ్గిపెట్టు ఉందా? అగ్గిపెట్టు ఉందా? అమ్మా మేము ఇక్కడ మేము పొయ్యిలు పెడుతున్నాం వంటలు చేసుకోవడానికి. ఎప్పుడో 6 గంటలకు అనుకున్న వంటలు ఇప్పుడు మొదలవుతున్నాయి. ఇప్పుడు అగ్గి పెట్టలేదు. కత్తి అందుకో జానకి. అయ్యా అగ్గిపెట్టుందా? అయ్యా అగ్గిపెట్టుందా? అయ్యా అగ్గిపెట్టుందా? బాబు వంటలు చేయాలి. అగ్గిపెట్టుందా బాబు? అగ్గిపెట్టుందా అన్నా? అగ్గిపెట్టుందా? అగ్గిపెట్టుందా బాలు? అగ్గిపెట్టుందా లేదా? ఓయ్
బావా 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 నీ దగ్గరకు వచ్చేసాను బావా చెప్పావా బావా నీ బుక్క నాకు వద్దు బావా అందగాడి బావా నువ్వేదేమైనా బావా మా ఏంటి బావా ఇవి నా తొడల్లో ఉన్నాయి బావా అమ్మోయ్ అమ్మోయ్ నేనా నువ్వు ముఖం మూసాకు నువ్వు ఓకే 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 మా నాన్నగారు చేతుల మీదుగా ఈ రోజు ఈ పొయ్యి అయితే ప్రారంభమైనది. ఇదిగో ఈ రోజు మామూలుగా ఉండదు, వీళ్ళందరూ ఇప్పుడు ఇదిగో అదే అండెత్తుతున్నారు ముందుగా. ఓకే కాదు ఉల్లిపాయలు టమాటోలు ఏం లేకుండా ఈరోజు బిర్యానీ వండుతున్నారు మా వాళ్ళు. ఉల్లిపాయలతో సంబంధం లేదనమాట మా వాళ్ళకి. ఉల్లిపాయలు లేవు ఏం లేవు అండెత్తేస్తున్నారు. ఓకే అయితే లేకపోతే చూసావా అని ఇది ఎక్కడ పద్ధతి అన్నయ్య? జింజర్ పేస్ట్ లేవు ఏమీ లేవు ఇంకా. అన్నయ్య కొంచెం వైట్ గా అయితే మరి అలాగే చేద్దాం. అసలు చూడు ఇదన్నిటికీ ఇదే కారణం. ఎప్పుడు ఉదయం 6 గంటలకు వచ్చి వంట రెడీ చేసేస్తాను అన్నాడు. ఇప్పుడు టైం ఎంత అవుతుందిరా? 1 గంట ఎంత అయిపోతుంది, 2 అయిపోతుంది. ఇప్పటికి ఇదిగో మా నర్సీపట్నం టీచర్ ఇంకా ఉల్లిపాయలా రుద్దుతున్నాడు. ఉల్లిపాయ ఇంకా ఇటు మావాడు కూడా ఇదే, కానీ ఈరోజు గట్టి పట్టాను అన్నాడు. నేను చేసిందంతా ఇటే చేస్తానని ఇప్పుడు వచ్చాడు. ఇంకేమవుతాయి వంటలు ఏమవుతాయి? ఇంకా అయిపోతే వచ్చాడు కదా అయిపోద్ది. మెయిన్ పాత్ర ఇటు ఒకటి. ఉదయాన్నే 6 గంటలకు వచ్చి వంటలు చేసేస్తాను అన్నాడు. ఇప్పుడేమో మా ప్రభు అంటున్నాడు. సారీ అంతా పనులు జరగావు ఇక్కడ. సారీ అంతా పనులు జరుగుతాయా? ఇలా ఉంది వారం. కొల్లేదు, ఏం చేయలేదు, కంగారు ఏం పడద్దు. ఇదిగో మా బావా ఈసు బావా మామూలుగా లేదు బావా, నీ లుక్ మాత్రం అదుర్సు బావా, నీ లుక్ అదుర్సు బావా. మామూలుగా ఉండదు బావతోటి. బావా మజాక. కరెంట్ రాదట, మరి ఇంకేం చేయలేము. మరి కంగారు చెయ్యకండి. వచ్చిందే లేటు గాబర్ చెయ్యొద్దు. వచ్చిందే లేటు గాబర్ చేశారనుకో వచ్చిందే ఒరే వేసేయండి అంతే. ఇంకా కొంచెం రైస్ తడిపాం, కంగారు పడకండి. అక్కడ బాబు అక్కడ ఉల్లిపాయలు టమాటాలు అన్ని కట్ చేయాలి. ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు? అలా ఉందా? ఒరే ఇంకా వంటలు చేసేది ఏమైనా ఉంది? ఇంకా అలా మాట్లాడుకొని ఉండడమేనా? ఓకే ఓకే. నేను ఎంట్రీ ఇచ్చినప్పుడు వెళ్ళిన మనిషి ఇప్పుడు రావడం చెప్పు కదా చందనయ్య. ఎందుకు వేసుకొని తీయట్లేదు అంటే కారణం ఇదే అనమాట. ఎడారి కనిపిస్తుందని తీయట్లేదు బా. జరిగింది చెప్పు బ్రో. సందీప్ చెప్పా, నేను ఎంట్రీ ఇచ్చినప్పుడు వెళ్ళే మనిషి ఇప్పుడు రావడం ఏంటి కదా చందనయ్య? చెప్పు బ్రో. చెప్పా మాట్లాడు. అదే 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 ఇప్పుడు చెప్పాలి. నువ్వు నిజాలు చెప్పాలి, నిజాలు ఒప్పుకోవాలి. అరే నువ్వంటే నాకు ప్రేమ. వాసు ఎవర్రా?
ఇంకేంటి మరి ఎంట్రీ ఇచ్చినప్పుడు చెప్పావు కదా బా, నేను ఎంట్రీ ఇచ్చినప్పుడు వెళ్ళిన మనిషి ఇప్పుడు వచ్చాడు బా. అరే ఏం చేస్తున్నారా మీరు ఇక్కడ? అరే ఇది పద్ధతారా? ఇక్కడ మీ ఆకలితో మేము చచ్చిపోతుంటే ఏం పనిరా ఇది? బాగుందా ఇది? ఇంకా పద్ధతులు పోలేదురా మీరు? ఇంకా మీరు 10th క్లాసులోనే ఉండిపోయారు. ఇంకా అక్కడ ఉన్నారు మీరు. రాజుగాడు చూడు ఏ బోర్డులు ఎక్కడ బిగించరా చూస్తున్నాడు. కెమెరా రోల్ నెంబర్ చెప్పురా. లాస్ట్ కాదు మేము ఎప్పుడు ఇదిగో సతీష్ కూడా ఆలోచిస్తున్నాడు. గురు చెప్పుకోరు చెప్పుకోరు నువ్వు కాదు అందరు చూసేసరికి అయిపోయాయి కదా. నా పేరు చెప్పే గురు నువ్వు నా మావాడే. నా పేరు చెప్పే నువ్వు మావాడే. నాకే డౌట్ ఉంది ఇలా రాలిపోయాడు. మర్చిపోయాను చూసా ఇలా ఉండదు. ఇప్పటికప్పుడు తేడాకి వచ్చిందా లేదా? వచ్చింది మరి మర్చిపోయాను నేను. అందుకే నేను చూసి పల్సర్ మీద వచ్చి మనోడేనా కాదా అంటున్నాను నేను. అరే ఈ వీడియోనే గుర్తురా మనకి. ఇంతమందికి ఎందుకు గ్యాదర్ చేశాను నేను? ఇంతమందిని గ్యాదర్ చేసిందే ఎందుకు? అలవాటేనా? లేదు కదా. అయితే మన మామూలు చూద్దాం అంతే. మనం డ్రింక్ తెచ్చుకుందాంలే. అప్పుడు ఎలా చేయాలి? నీళ్ళు కలవలేదు, కరెంట్ లేకుండా అయిపోతే పెద్ద బాధ మనకి. కరెంట్ లేదురా. కరెంట్ కట్టు. కరెంట్ లేదు కార్లోనా వరా. ఓ సిప్పు నా జేబులో ఉంది. తాగవా? ఏడ్రా ఇది కాదు. ఫోటో లాస్ట్ లోనే. అమ్మా ఎవరు తప్పుగా అనుకోవద్దు. 14 సంవత్సరాల తర్వాత మా ఫ్రెండ్స్ అంతా కలిసిన ఆనందంలో మా వాళ్ళు ఏదో చిన్నది ఇంత పెక్కు తాగుతున్నారు అంతే. ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఓకే ఎవరు ఎంజాయ్ చేయాలి? ఇది ఒక చిన్న ఎంజాయ్ అంతే. తప్పుగా అనుకోవద్దు ఎవరు. తప్పుగా అనుకునేది. ఓకే 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 అంతే అంతే కదా. ఓకే 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 డన్. యూట్యూబ్ లో రావాలా? మా వాడికి ఇదే చూపించాలి. ఓకే డాడీ నువ్వు డాన్స్ కూడా వేస్తావు డాడీ? డాడీ డాడీ డాన్స్ ఎప్పటి నుంచి డాడీ? ఓకే ఒరే సరదాగా ఒక ఫోటో కొడతాను ఉండండి రా, ఫోన్తో కాదు.
అక్కడ కనిపించేది వేరే బేచ్ అనమాట, ఇది ఒక బేచ్ అనమాట. ఇదంతా కోకోకోలా బేచ్. దిస్ ఈస్ కోకోకోలా. ఇది థమ్స్ అప్ బేచ్, కోకోకోలా బేచ్ ఇది. నేను కూడా ఈ బేచ్ కి సంబంధించిన ఆ బేచ్ కి సంబంధించిన అయితే కాదు. ప్రతి బేచ్ లో కొంతమంది ఉంటారు కదా, అటువైపు కొందరు ఉంటారు, ఈ వైపు కొందరు ఉంటారు అనమాట. ఆ గట్టుకుంటారా మీరు, ఈ గట్టుకు వస్తారా అని కొంతమంది ఉంటారు. అది ఆ గట్టు వేరే, ఈ గట్టు వేరే అనమాట. ఇది ఒక గట్టు, అది డ్రింక్ బేచ్ అనమాట. ఇది నేను కూడా డ్రింక్ బేచ్. Incoming call from CJ. Friend, Raju Pakala identified by Truecaller. బిర్యానీ అయిపోయిందా? ఏ చికెన్ వేడి వేడి చికెన్ రెడీ. ఓకే చికెన్ రెడీ. సాంబారు అరే బిర్యానీ చూపించు సార్, బిర్యానీ మూత చూపించు. ఏ మా వాళ్ళు బిర్యానీ మామూలుగా తినలేదు మరి. రెస్టారెంట్ లో బిర్యానీ కూడా ఇంత బాగా తింటారేమో మరి. రెస్టారెంట్ బిర్యానీకి ఏమాత్రం తక్కువ లేదు. ఓకే సందన్న ఇంకో ఫోటో పదా. మా సందన్న కూడా డ్యాన్స్ చేస్తున్నాడు అన్న. చాలా రోజుల తర్వాత అంతే 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 ఆనందం ఆ మాత్రం ఉండాలి. ఆగండి ఆగండి రా తీస్తాను ఆగండి. మీ అందరు ఫోటోలు ఉన్నాయి. ఇది ఎవరిది గ్యాస్ ఎవరు తీసారు కదా. తీరా ఎన్ని ఫోటోలు తీస్తావు తీ. నాకే ఎల్లు బ్రో. ఏ చికెన్ రెడీ, బిర్యానీ రెడీ అయిపోయిందా? ఓకే బిర్యానీ కూడా రెడీ. ఫోటో తీసాం కదా. ఎంతమంది? మేబీ 40 మెంబర్స్ ఉంటారా? ఎవరిని వదిలేశారు చెప్పండి. మామ ఏ మామ నువ్వు ఇక్కడ ఉన్నావు? వెళ్ళవా? వెళ్ళు అంతసేపు ఉంచారా అక్కడ? అయ్యంతా సలా ఇది డార్లింగ్. నీకేమేం డార్లింగ్ ఆలోచిస్తున్నావా? వచ్చారు యువత. జయకృష్ణ అమ్మా 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 ఎక్కడ తాగారా? ఇన్ని రోజులు ఎక్కడ తాగారా? జాతిరత్నాలు ఇప్పుడు తేలే. తప్పు మాట్లాడితే మాది జాతిరత్నాలు అంటే వచ్చేసి జాతిరత్నాలు ఇవన్నీ మామూలు జాతిరత్నాలు కాదు అన్న. నువ్వే అన్న దూరంగా ఉన్నావు, దగ్గరగా ఉండు. అమ్మా జాతిరత్నాలు అన్ని తేలేరా అంతే. జాతిరత్నాలు కృపా
ఒకప్పుడు రోజులు మళ్ళీ గుర్తు తెచ్చుకోండి బాబు. 10వ తరగతి అని 2 స్థలం వేయండి, 3 స్థలం వేయండి, అలాంటి ఏం లేవు. ఎవరికి ఎంత కావాలో అంత తినండి. ఓకేనా? ఎయ్యరా బావా, అయ్యో అట్లేదు అయ్యో. అయ్యో అయ్యో డార్లింగ్. ఎయ్యరా బాబు, అందరు రావాలి. వస్తున్నానండి. ఏయ్ నేను ఇస్తాను రాజు, నువ్వు తినవా? చెప్పనా వేసుకో గురు, వేసుకో జ్యూస్. రే నువ్వు 2వ ప్లేట్ మళ్ళీ రాకడో. 2వ ప్లేట్ అడిగాడు. మా ఊరు సంత తెచ్చారు మనకుంది. మన బడి ఊరు సంతారా ఈ రోజు సంత. దయచేసి కూర కప్పుకొని రావద్దు ఎవడు మళ్ళీ చూసుకో. ఓకే ఓకే. అరే కూర కప్పుకొని రాకండి రోయ్, మళ్ళీ ముందే చెప్తున్నాను. హలో 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 గాయ్స్, హలో. ఇది పద్ధతి అంతే. ఓకేనా అంతా? నేను ఆల్రెడీ సెల్ఫీ వీడియోస్ తీస్తున్నాను అనియా. రే బాబు రాబు వాసు, నచ్చితే తినండి, నచ్చకపోతే పారండి. పెద్దబాయి పేరు చెప్పి 2సారి వచ్చేసాడు రా. ఎవరు ఎవరు పెద్దబాయి పేరు చెప్పి 2సారి వచ్చినాడు? అరే ఏరా 2సారి వచ్చారు మళ్ళీ? ఎవరు 2సారి వచ్చాడు? ఎవరు 2సారి వచ్చాడు మళ్ళీ? అరే బట్టలు ఉతుకున్నా వాడు ఉతుకున్నా 2సారి పెట్టడానికి లేదు రోయ్. 2సారి ఎవడు వచ్చాడు? అరే ఇడు కూర కప్పుకొని వచ్చాడు రా. అదే కూర కప్పేసుకున్నాడు. తెలియడాడి చూడు చరణ్ బావా. ముక్క తీసుకురాపో, ముక్క తీసుకురాపో. ఫైనల్ గా అయితే మా పార్టీ ఓవర్. ఎవరు 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 అరేనా? ఓకే ఓకే ఓకే.
వాళ్ళకి కూడా చెప్పాను రా, మరి వాళ్ళు రాలేదు. ఎటు వెళ్ళినా నేనే కనపడుతుంది. చూడు చూడు చూడరా సిరిపోద్ది. ఓకే ఓకే. ఏ బాబు కాదు రెండోసారి పట్టుకున్నాడా? సరే కానీ కాదు అంత ఓకేనా? ఓకేనా? హ్యాపీ కదా? ఓకే. బిర్యానీ ఎలా ఉంది బాబు? బిర్యానీ ఎలా ఉంది? ఇంకా అది ఓకేనా? హ్యాపీ కదా? బాబు అరే ఇదిగో చూడు డార్లింగ్, మనకి ఎక్కడన్నా తప్పట్లేదా? ఓకేనా? అది ఓకే డార్లింగ్ పెట్టకు నీజు, అందుకే దూరంగా ఉన్నాను. ఈరోజు నీసు తిన్నాను శుక్రవారం కదా. కారులో ఉంటది తెచ్చుకున్నాను. ఒక్కడి కోసం రోజు మార్చడం కరెక్ట్ కాదు, కలవడం ముఖ్యం ఇక్కడ. ఇంతమంది గ్యాదర్ అవ్వడం గ్రేట్. ఇదిగో అసలు ఇదైతే అసలు నమ్మలేదండి, మేము ఇంతమంది యాడ్ అవుతామంటే. కరెక్ట్ కనబడ్డది. అసలు 10 మంది 20 మంది వస్తారు అనుకున్నారు, కానీ ఇంతమంది వచ్చారు. హ్యాపీ రే 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 అబ్బాయిలు అటు నుంచి ఎండ వచ్చేది చూడు. ఇదిగో రే ఓకేనా? తీస్తాను తీస్తాను. సమస్య అయిపోయింది ఇప్పుడు. ఫైనల్ గా ఇదిగో మా బ్యాచ్ 2010 10th బ్యాచ్ అంటారు. ఫైనల్ 2010 పెదవాళ్ళు అబ్బాయిలో గెట్ టుగెదర్ ఎలా ఉంది? అందరూ ఉంటారేనా? ఓకే కదా? ఓకే అలాగుండండి అలాగుండండి అలాగుండండి.